బైపీసీ పిల్లలందరికీ నా విజ్ఞప్తి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కంపల్సరీ చూడండి. అందరూ బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నీట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ వినాలి ఈ మాట. బైపీసీ పిల్లలు ప్రజెంట్ జనరేషను అసలు బొమ్మలు ప్రాక్టీస్ చేయట్లా, బొమ్మల మీద అస్సలు ఫోకస్ లేదు. డయాగ్రమ్స్ మీద నీట్లో బిట్స్ ఉన్నాయి, లేబులింగ్స్ మీద బిట్స్ ఉన్నాయి. బైపీసీ పిల్లలందరూ డయాగ్రమ్స్ రోజుకి 2 డయాగ్రమ్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఏ పిల్లలు కూడా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు టీచర్ చెప్పిన రన్నింగ్ నోట్స్ ఎవరు చదవటం లేదు, రన్నింగ్ నోట్స్ రాయటం లేదు, రన్నింగ్ నోట్స్ చదవటం లేదు. ఇది నెంబర్ 2. బైపీసీ పిల్లోడిని ఫిజిక్స్ చేస్తున్నప్పుడు ఏం చదువుతున్నారంటే ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటాడండి. కెమిస్ట్రీ చదివేటప్పుడు కూడా కెమిస్ట్రీ ఏం చేస్తున్నావు అంటే కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నా అంటాడు. అదే బాటనీ ఏం చదువుతున్నావు, బాటనీ ఏం చేస్తున్నారంటే చదువుతున్నా అంటాడు. జువాలజీ కూడా చదువుతున్నా అంటాడు. ఎప్పుడైతే బైపీసీ పిల్లవాడు బాటనీ జువాలజీ కూడా బాటనీని జువాలజీని ప్రాక్టీస్ చేస్తున్నా అని అంటాడు, కంపల్సరీగా స్టూడెంట్కి మంచి బెటర్ లైఫ్ ఉంటుందండి. డయాగ్రమ్స్ ప్రాక్టీస్ ల్యాక్ ఆఫ్ అనేది చాలా బాగుంది. ల్యాక్ ఆఫ్ డయాగ్రమ్ ప్రాక్టీస్ అనేది చాలా బాగుంది. అది మనం పిల్లలందరూ కరెక్ట్ చేసుకోవాలి. ఏ పిల్లాడు కూడా స్వతహాగా సెల్ఫ్గా నేను డయాగ్రమ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈరోజు ఏ బొమ్మ ప్రాక్టీస్ చేయాలి, రేపు ఏ బొమ్మ ప్రాక్టీస్ చేసుకోవాలని సెల్ఫ్గా ఒక షెడ్యూల్ ఉండాలండి ప్రతి స్టూడెంట్కి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టీచర్ చెప్పిన రన్నింగ్ నోట్స్ని ఫాలో అవ్వండి, సినాప్సిస్ని చదవండి. ఏదైనా చాప్టర్ చదవమంటే టెక్స్ట్ బుక్ మెటీరియల్, అంతేగాని సెల్ఫ్గా తనకంటూ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ సినాప్సిస్ ప్రిపేర్ చేయడం కానీ లేదు. సో ఇది వీడియోని ప్రతి బైపీసీ పిల్లవాడికి కంపల్సరీ షేర్ చేయండి అందరూ. ఇది నేను ఎంతోమంది స్టూడెంట్స్ని చూసి నేను ప్రతి పిల్లోడికి ఇది రీచ్ అవ్వాలి, ఈ వర్డ్స్ రీచ్ అవ్వాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటీస్ ఇది. థ్యాంక్ యూ.